నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ఎస్ఐ జాయింట్ అంటే ఏంటి? చాలా కామన్‌లీ సఫరింగ్ ప్రాబ్లమ్. రెండోది కామన్‌లీ ఇగ్నోర్డ్ ప్రాబ్లమ్ అనమాట. ఎస్ఐ జాయింట్ అనేది ఏంటంటే, మన స్పైన్‌కిని, మన పెల్విస్‌కి. స్పైన్ అనేది మెడ నుంచి, వీపు, నడుము నుంచి ఒక స్పైన్ ఒక స్ట్రక్చర్. అలాగే పెల్విస్ అంటే మన తుంటి, ఈ పాదాన్ని పెల్విస్ అంటాం. ఆ రెండిటికి మధ్యలో ఉండే జంక్షన్‌ని ఎస్ఐ జాయింట్ అంటాం. అంటే మన బరువంతా మెడ, మెడ నుంచి వీపు, వీపు నుంచి నడుము, నడుము నుంచి ఈ ఎస్ఐ జాయింట్ల నుంచి మనకి కాళ్ళలోకి వెళ్తుందనమాట. సో ఎస్ఐ జాయింట్ అనేది ఏంటంటే జంక్షన్ బిట్వీన్ స్పైన్, పెల్విస్. ఎక్కువగా ఎవరిలో చూడొచ్చు మనం? అంటే సో ఎస్ఐ జాయింట్ డిస్ఫంక్షన్ అని ఒక చాలా కామన్ ప్రాబ్లం అండి. ఎస్ఐ జాయింట్ డిస్ఫంక్షన్ ఏంటంటే ఈ జాయింట్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదు అనేది. ఇప్పుడు మనం క్రానిక్ లో బ్యాక్ పెయిన్స్ తీసుకుంటే కొంతకాలం నుంచి నడుము నొప్పులు ఉన్నాయి అనుకోండి, అందులో ఒక 30% మందికి ఈ ఎస్ఐ జాయింట్ డిస్ఫంక్షన్ అనేది కామన్ కాజ్ అనమాట. అంటే ఈ జాయింట్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదు. ఆ జాయింట్ ఏం చేస్తుంది అంటే, మనం కూర్చున్నాం అనుకోండి, కింద కూర్చుని బాసెబెడ్లు వేసుకుని కూర్చుంటే ఆ జాయింట్ అనేది స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఓకే. ఆ జాయింట్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అలాగే కాళ్ళు మడుచుకుని లోపలికి మడుచుకున్నాం అనుకోండి, కంప్రెస్ అవుతుంది. సో ఆ జాయింట్ పని ఏంటంటే ఆ కొద్దిగా ఉన్న మొబిలిటీని ఇవ్వటం అనమాట. మన పెల్విస్కి కొద్దిగా మొబిలిటీని ఇవ్వటం. అది సరిగ్గా పనిచేయనప్పుడు ఏంటంటే ఇలాంటి పనుల్లో ఈ బాసెబెడ్లు వేసుకుని కూర్చోవడం కానీ, బెడ్లో అటు ఇటు తిరగటం, రాత్రి జనరల్గా ఎక్కువ మంది మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా అంటారంటే, రాత్రి పడుకుని బెడ్ మీద అటు ఇటు తిరగడానికి బాగా నొప్పి వచ్చేస్తుందండి అంటారు. అది 2 రకాల వల్ల. నడుంలో ఇన్స్టెబిలిటీ అని, నడుంలో ఎముకలు ఎక్కువ కదులుతున్నా కానీ, లేదంటే ఈ ఎస్ఐ జాయింట్ సరిగ్గా పని చేయకపోయినా కానీ, అది కామన్గా వాళ్ళకి బెడ్ మీద అటు ఇటు తిరగడానికి కానీ, కూర్చొని లెగడానికి కానీ ఇబ్బంది పెట్టే సమస్య అనమాట ఎస్ఐ జాయింట్ డిస్ఫంక్షన్ అనేది. ఇది కాకుండా ఇంకా ఎవరిలో వస్తుంది అంటే, కొన్ని రకాల కీళ్ళవాతం లాంటి ప్రాబ్లమ్స్ మనకి స్పైన్లో కూడా ఉంటాయి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని జాయింట్ల వాపుల్లాగా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. అందులో ఏంటంటే ఈ ఎస్ఐ జాయింట్లు అనేవి వాస్తాయి అన్నమాట. ఆ జాయింట్లో వాపు వచ్చి జాయింట్ కొద్దిగా అరిగి స్లోగా అతుక్కుపోతుంది అనమాట వాళ్ళలో కూడా ఈ ఎస్ఐ జాయింట్ అనేది కామన్గా ఇబ్బంది పెట్టే సమస్య. సో యూజువల్గా మెకానికల్ అంటే జాయింట్ స్ట్రెయిన్ అవటం వల్ల కానీ, ఇన్ఫ్లమేటరీ అంటే ఇలాంటి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్లో కానీ ఈ ఎస్ఐ జాయింట్ డిస్ఫంక్షన్ అనేది మనం చూస్తుంటాం అనమాట. అసలు ఎందుకు వస్తుంది డాక్టర్ ఇది? ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ 2 రీజన్స్ కామన్గా డీజనరేటివ్ ఆర్ మెకానికల్. చుట్టుపక్కల ఉన్న కండరాలు వీక్గా ఉన్నాయి, మన నడుము పొజిషన్ సరిగ్గా లేదు, ఎక్కువసేపు స్లౌ చేయి కూర్చుంటున్నారు, అంటే జారిపడి కూర్చుంటున్నారు, వెనకాల సపోర్ట్ లేకుండా కూర్చుంటున్నారు. ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే మజిల్స్ కొద్దిగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి తర్వాత లోడ్ అంతా జాయింట్ మీద పడుతుంది అనమాట. ఆ జాయింట్ స్ట్రెయిన్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తుంటాం. అది టైమ్లీ అడ్రస్ చేయకపోతే ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతుంది. ఈ మెకానికల్ కాకుండా మనం అనుకున్నట్టు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం కూడా కామన్ కాజ్ అనమాట. అంటే ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుంది డాక్టర్? ఇప్పుడు ఏజ్ చూసుకుంటే జనరల్గా కొద్దిగా 50 దాటిన వాళ్ళకి ఇది కామన్ ప్రాబ్లం అవుతుంది. అలాగే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఏదైతే ప్రాబ్లం ఉందో యూజువల్గా 30లో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే జనరల్గా ఒక యంగ్ మేల్ మన దగ్గరికి వచ్చారనుకోండి, ఫస్ట్ మనం యాంకిలోజింగ్ స్పాండిలైటిస్కి సంబంధించిన ఇబ్బంది అనేది చూసుకోవాలి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చారనుకోండి ఈ ఏరియాలో ప్రాబ్లంతో, మనం ఈ డీజనరేటివ్ అరగటం వల్ల వచ్చిందా లేదా మజిల్స్ వీక్ అవ్వటం వల్ల వచ్చిందా అనేది మనం ఆలోచించుకోవాలి. జనరల్గా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కొద్దిగా రెస్ట్ తీసుకున్నాక ఉదయం లెగగానే బాడీ అంతా స్టిఫ్గా ఉండటం, ఆ జాయింట్ అంతా స్టిఫ్గా ఉండటం, ఒక గంట సేపు స్టిఫ్గా ఉండి స్లోగా కొద్దిగా కదులుతుంటే బెటర్ అవుతారనమాట. సేమ్ దీనికి రివర్స్ మనకి అరగడం వల్ల వచ్చేది. డిస్ఫంక్షన్లో ఏమవుతుందంటే కదిలినప్పుడే ఇబ్బంది ఉంటుంది, రెస్ట్ తీసుకున్నాక తగ్గుతుంది అనమాట. 2 ఆపోజిట్. సో క్లినికల్గా మనకి వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా వస్తున్నాయని దాన్ని బట్టి కూడా ఎందుకని వస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఓవర్ వెయిట్ వల్ల ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్? వెయిట్ వల్ల కూడా ఒక రకంగా డైరెక్ట్ సంబంధం లేకపోయినా, మన బరువు ఎక్కువ ఉన్నప్పుడు, పర్టికులర్గా అబ్డామినల్ ఒబేసిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఎక్కువ లోడ్ అవడం వల్ల మన నడుము దాన్ని పొజిషన్లో పెట్టడానికి ఎక్కువ లోడ్ తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల వెనకాల ఉన్న కండరాలు కూడా స్ట్రెయిన్ అవుతుంటాయి. దాంట్లో భాగంగానే మనకి ఎస్ఐ జాయింట్ అనేది కూడా ఇబ్బంది పెట్టవచ్చు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్? సో ఇప్పుడు మళ్ళీ మన ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏ నడుము నొప్పికి సంబంధించిన ఇబ్బందినైనా ట్రీట్ చేసే పద్ధతులు కన్జర్వేటివ్, ప్రొసీజర్స్, ఆపరేషన్స్, ఇలాంటి 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎస్ఐ జాయింట్ కూడా ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే ఆ జాయింట్ ఎక్కడైతే స్ట్రెయిన్ అయిందో
జాయింట్ని జెంటిల్గా స్ట్రెచ్ చేస్తారనమాట. ఫిజియోథెరపీ ఫస్ట్. ఆ జాయింట్కి సంబంధించిన స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. జెంటిల్గా స్ట్రెచ్ చేసి కొంచెం సేపు అట్లా పట్టుకొని ఉండటం, మళ్ళీ వదిలేసి మళ్ళీ అలా రోజు దాన్ని చేస్తుంటే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ ప్రాపర్గా వాటి సైజ్కి వాటి షేప్కి వస్తాయి. దానివల్ల కూడా మోస్ట్ ఆఫ్ ద పెయిన్స్ అనేవి మనకి సెటిల్ అయిపోతాయి. తగ్గట్లేదు అన్నప్పుడు జనరల్గా మనం జాయింట్లో ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. యూజువల్గా ఓపీడీ ప్రొసీజర్లో, ఓపీడీలో వచ్చినప్పుడే చాలా కాలం నుంచి ఆ పెయిన్ ఉన్నప్పుడు ఆ ఇంజెక్షన్ ఇచ్చేసినా కానీ తగ్గుతుంది. ఇక్కడ మళ్ళీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది డయాగ్నోస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎస్ఏ జాయింట్ అనేది జనరల్గా మనకి స్పైన్లో ప్రాబ్లమ్స్ ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉంది, జాయింట్ ప్రాబ్లం ఉందంటే నడుము నుంచి కాలంతా లాగటం అనేది కామన్గా చూస్తాం, సయాటిగా అంటాం. ఈ ఎస్ఏ జాయింట్ ప్రాబ్లం వాళ్ళకు కూడా మనకి కాళ్ళు లాగటం అనేది ఉండొచ్చు. అంటే రెండు ఒకేలా ప్రెజెంట్ అవ్వచ్చు. సో కాళ్ళు లాగినంత మాత్రాన అందరికీ డిస్క్ ప్రాబ్లం ఉందనేది మనం చెప్పలేం. సో కాళ్ళు లాగటం అనేది డిస్క్ వల్ల అవ్వచ్చు. నడుములో కొన్ని రకాల జాయింట్స్ ఉంటాయి, ఫెసెట్ జాయింట్స్ అని, ఒక్కొక్క వెన్నుపూస ఎముక మధ్యలో జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్ దగ్గర కూడా నరాల ఎండింగ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి నరాలతో కూడా కాళ్ళలోకి వెళ్ళొచ్చు. ఈ ఎస్ఐ జాయింట్లో ప్రాబ్లం ఉన్నా కానీ కాళ్ళలోకి వెళ్ళొచ్చు. అది మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మెనూవర్స్ చేసినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. రెండోది ఇంజెక్షన్ ఏదైతే చెప్పామో, ట్రీట్మెంటు డయాగ్నోస్టిక్ రెండు పర్పస్లు అనమాట. అంటే నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుస్తుంది, నొప్పి కూడా తగ్గుతుంది ఇంజెక్షన్తో. ఇంజెక్షన్తో రిలీఫ్ వచ్చింది అనుకోండి, ఎస్ఐ జాయింట్ ఇంజెక్షన్తో రిలీఫ్ వచ్చిందంటే సోర్స్ అక్కడ ఉన్నట్టు, ఎస్ఐ జాయింట్ నుంచే మీకు పెయిన్ వస్తున్నట్టు, అలాగే నొప్పి కూడా తగ్గుతుంది అనమాట. దీనికి సెట్ అవ్వడానికి ఒకవేళ మీరు అన్నట్టు ప్రాబ్లం వచ్చింది, ఇబ్బంది వచ్చింది దానివల్ల, అది సెట్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది డాక్టర్? అది ఎంత కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనేది ఉంటుంది. ఈ మధ్యనే వచ్చిన ప్రాబ్లం అనుకోండి తొందరగా సెట్ అవుతారు. చాలా కాలం నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల కండరాలు కూడా వీక్ అయిపోతాయి కాబట్టి బలం రావడానికి కనీసం మనం 3 నెలలన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంజెక్షన్ ట్రీట్మెంట్తో ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ చేయగానే నొప్పి అనేది తగ్గుతుంది. ఇంజెక్షన్లో 2 రకాల పదార్థాలు ఉంటాయి. ఒకదాని వల్ల ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఒక రోజు తర్వాత మళ్ళీ కొద్దిగా ఏమైనా నొప్పి పెరిగినా కానీ రెండో పదార్థం వల్ల 3వ రోజు నుంచి మళ్ళీ నొప్పి అనేది తగ్గుతుంది వాళ్ళకి. ఈ నొప్పి తగ్గించడానికి మనకి ఇంజెక్షన్ పనిచేస్తుంది. బట్ మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఉండాలి, ఈ ఎపిసోడ్స్ అనేవి తగ్గాలంటే మాత్రం అది ఓన్లీ ఎక్సర్సైజులతో మాత్రమే అవుతుంది. అది కనీసం 3 నెలలైనా మనకి కండరం బలపడడానికి టైం తీసుకుంటుంది. ఓకే డాక్టర్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే.